ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారండి బీజేపీకి? 8లో ఒకళ్ళు ఇండిపెండెంట్ అయ్యాడు. ఇప్పుడు ఒకళ్ళు ఇండిపెండెంట్ 8 మంది గెలిచారు కదా. 7 ఎక్కడి నుంచి వచ్చారండి? ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ 7. అంతే. 8 మందిలో భారతీయ జనతా పార్టీ కోర్ ఐడియాల నుంచి వచ్చిన లేరు, మొత్తం బయట వాళ్ళే. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక్కరు. అది మీరు అక్కడ టికెట్ ఆయనకి 2018లో ఆయనకి టికెట్ ఇవ్వలే. అవును, ఈసారి పట్టుబట్టి ఇప్పించినాము. అవును. ఇప్పుడు నా దగ్గర 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా డిపాజిట్ పోలేదు. అవును, మొత్తం అన్ని కలిపితే యావరేజ్ 30% ఓటు వచ్చింది. కరెక్ట్. జగిత్యాల నుంచి మొదలు పెడితే బోగా శ్రావణి గారిని 8-9 నెలలు నేను ఐ ఫాలోడ్ అప్ విత్ హర్. జస్ట్ మున్సిపల్ చైర్మన్, కానీ బాగా ఓట్లు వచ్చాయి. ఆవిడ మంచి మాట్లాడుతుంది, టాలెంటెడ్, షీస్ గాట్ ఏజ్ ఆన్ హర్ సైడ్, షీస్ గాట్ గుడ్ ఫ్యూచర్. అవును. ఆమె ఏ రకంగా పెంచుకుంటుందో ఆమె కెరియర్ ని, దట్ ఇస్ అప్ టు హర్. అంతే. బట్ నేను చేయాల్సింది నేను చేసినాను. 8-9 నెలలు ఆమెని కన్విన్స్ చేసి నేను బీజేపీలోకి తెచ్చాను. అవును. కోరుట్లాలో సరిపడంత క్యాండిడేట్ లేనని నేను అటు వెళ్ళిపోయాను. రాకేష్ ని నేను 5-6 నెలలు కన్విన్స్ చేసుకొని తీసుకోవడం జరిగింది. అన్నపూర్ణ మండలి నాయకురాలు నేను 2019 ఎన్నికలైనాక ఆవిడ అంత సీనియర్ నాయకురాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆమె. 2 సార్లు ఎమ్మెల్యే కూడా. మాకు ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు దినేష్, ఆయనకి మొన్న నిజామాబాద్ రూరల్ లో 50,000 ఓట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ఈక్వల్ గా వచ్చినాయి. మీకు బోధన్లో మోహన్ రెడ్డి గారిని, ప్రకాష్ రెడ్డి గారిని నేనే తెచ్చుకున్నాను, కన్విన్స్ చేసుకొని తెచ్చుకున్నాం. అంటే ఎందుకు ఇట్లా తెలంగాణలో ఎన్ని చోట్ల అయింది. అదే అంటున్నది. ఎంపీగా అరవింద్ 7 కాన్స్టిట్యున్సీలు మీ అక్కడ ఉంటే అన్నిట్లో ఇంత కీన్ గా మీరు చేసి గెలిపించుకున్నారు, ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నారు, తర్వాత మీరు ఎంపీకి గెలిచారు. మిగిలిన ఎంపీలు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మరి ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు పవర్, దిస్ ఇస్ రిక్వైర్డ్. అవును. మీకు రాష్ట్రంలో పవర్ లోకి రావాలంటే ఇటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి. ఎక్కడ లోపం ఎక్కడ ఉంటుంది? మరి ఎక్కడ ఉంటుంది అంటే అరవింద్ ఒకటి ఎట్లా చెప్తాడు? మీ పార్టీ లోపాలు మీకు అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు రాలేదు, టికెట్లు ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు ఇప్పించిండ్రు, ఎవరు ఇప్పించిండ్రు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా, జిమ్మేదారు ఎవరిది, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి కదా. చేయాలి. భారతీయ జనతా పార్టీ కాదు, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా చేసుకోవాలి. ఓడిపోయాక అయిందా పోస్ట్ మార్టం అయినా? నాకు తెలిసి అయితే కాలేదు. మరి ఎలా అలా కాకపోతే నా ప్రశ్ననే అది. సో బేసిక్ కదా, మార్కులు తక్కువ వస్తే ఎందుకు వచ్చినాయి అనాలిసిస్ చేసుకోవాలి. చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ ఎగ్జామ్లు వస్తేనే మళ్ళీ మార్కులు తక్కువ వస్తున్నాయి. యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ కార్యకర్త.